పురుషుడి నుంచి భార్య ఏం ఆశిస్తుంది అంటే, మరీ పిసినగొట్టులా ఉంటే ఏ ఆడది తట్టుకోలేదు, చచ్చిపోతున్నామమ్మా ఏమీ కొండంటుంది. అలాగని మరీ దుబారా ఖర్చులు చేస్తే కంగారు పడిపోతుంది, ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడో బాబాయ్ సంసారం దెబ్బైపోతున్నట్టు. అసలు ఖర్చు పెట్టకుండానూ ఉండకూడదు, అలాగని విపరీతంగా ఖర్చు పెట్టకూడదు. అందుకని ఆ ఈగి సమ్మాన విస్తారోదోత్తం. ఈగి అంటే దానం. మా ఆయన ఎవరికైనా దానం ఇస్తే సత్కారపూర్వకంగా గౌరవంగా ఇస్తాడు, మంచి పెద్ద చెయ్యి, భారీ చెయ్యి. అది భార్య ఆనందించే విషయం అది. ఎందుకంటే అలా దానం ఇచ్చిన వాడే తన్ను కూడా బాగా చూస్తాడని ఆవిడ నమ్మకం. ఎవడికి ఏమీ ఇవ్వనవాడు ఈవిడికి మాత్రం ఏమి ఇస్తాడు, చాలే అంటాడు. శంకరాజు లింగరాజులా ఉంటాడు వరవిక్రయ నాటకంలో. భార్య విసినకెర పెట్టి విసురుకుంటూ ఉంటే ఎక్కువ విసురుకు తాటాకులు అరిగిపోతాయంటాడు వాడు. తాటాకులు అరిగిపోతాయట. అందుకని అలాంటి వాడిని తట్టుకోలేదు. అలాగే దుబారా ఖర్చులు పెట్టేసాడు అనుకోండి, వచ్చిందల్లా 10 రూపాయలు వస్తుంటే 100 రూపాయలు ఖర్చు పెడితే అది అసలు తట్టుకోలేరు. అందుకని ఈకి సమ్మాన విస్తారోదోత్తం. ఖర్చు పెట్టాలి, దానం చెయ్యాలి. అదంతా ఎలా ఉండాలంటే హుందాగా గంభీరంగా ఉండాలి, అసలుకు మోసం వచ్చేలా ఉండకూడదు.